హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ అయితే ఇక ఆఫీస్కి బయలుదేరుతాడు. తను ఇంట్లోనే ఉంటే ఆఫీస్లో ఇక చాలా నష్టాలు వస్తున్నాయని గమనించి ఇక వెంటనే కూడా బాబుని రెడీ చేసి ఇక రాజ్ కూడా రెడీ అయిపోతాడు. ఇద్దరు కూడా బయలుదేరుతుండగా కావ్య వస్తుంది. కావ్య చూసి ఏంటది, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అనగానే ఆఫీస్కి అని చెప్పి రాజ్ అంటాడు. అదేంటి, బిడ్డను తీసుకునే వెళ్ళడానికి బయలుదేరారా అనగానే మరి వాడికి నేను, నాకు వాడు, మరి అలాంటప్పుడు వాడిని తీసుకెళ్ళకుండా ఎలా ఉంటాను అని చెప్పి రాజ్ అంటాడు. అంటే మీరు ఈ బిడ్డని చంకేసుకొని తీసుకుని వెళ్తే మిమ్మల్ని చూసి ఆఫీస్లో అందరూ భయపడుతూ ఉండే మిమ్మల్ని ఇక వేరేగా అనుకుంటారు. అయినా కూడా పర్వాలేదా, ఇంతకు తెగించి తీసుకెళ్తున్నారు అని చెప్పి అనగానే ఆఫీస్లో ఎవ్వరూ కూడా నన్ను చూసి భయపడాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఆఫీస్లో వారు కరెక్ట్గా వర్క్ చేయాలనే కోరుకున్నాను. అయినా ఈ బిడ్డను చూసి ఏదో అనుకుంటారని ఎన్ని రోజులు నేను రూమ్లో కూర్చుంటాను. ఖచ్చితంగా వీడు నా కొడుకు కాబట్టి నేను ఎక్కడికైనా తీసుకెళ్లే అధికారం నాకుంది అని చెప్పి రాజ్ అనగానే కావ్య వెంటనే కూడా అవునవును మీ కొడుకే, అందుకే కదా తల్లిని కూడా తీసుకొని వచ్చేస్తే ఖచ్చితంగా నేను ఇక నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇక తల్లిని బిడ్డని వేరు చేయకుండా ఒక దగ్గర ఉంచితే పుణ్యమన్నా ఉంటుంది. భార్యాభర్తలు విడిపోతే ఎంత పాపమో అలా తల్లి బిడ్డని వేరు చేస్తే అంతే పాపం. ఇకనైనా ఆ తల్లి గురించి ఆలోచించి ఆ పసిబిడ్డకి తల్లిని తీసుకురండి అని చెప్పి అంటుంది కావ్య. ఇక వెంటనే రాజ్ దానికేమీ సమాధానం చెప్పకుండా ఇక ఆ విధంగానే ఉంటాడు. నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు కళావతి అని చెప్పి అనగానే అదేంటి, ఏ మొహం పెట్టుకొని రావాలి, వేరొకరికి పుట్టిన బిడ్డని మీరు చంకనేసుకుని వస్తారేమో, కానీ ఆ బిడ్డను చూసి నలుగురు నన్ను అనుకుంటారు. కనీసం కొంచెం కూడా ఇంత కూడా మనసు అనేది లేదు. ఇక డబ్బు కోసమే ఈ రాస్తూ ఉంటుంది, లేదంటే ఆ బాబుకి కన్న తల్లి కాదు, ఆయా కాదు, కనీసం ఎవరూ కాదు, అయినా కూడా ఈ ఇంటిని పట్టుకొని ఏలాడుతుంది అని చెప్పి నన్ను నానా విధంగా అనుకోవాలనా మీరు నన్ను ఆఫీస్కి రమ్మంటున్నారు? ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరూ కనీసం తిండికి కూడా గతి లేదు. అందుకే రాజ్ ఇక బిడ్డను తీసుకుని వచ్చినా కూడా ఇక్కడే చూరు పట్టుకొని ఏలాడుతుందని ఇంట్లో అందరూ కూడా అనుకుంటున్నారు. ఇక ఆ మాటని నిజం చేయాలనుకుంటున్నారా మీరు అని చెప్పి కావ్య అడగగానే నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు ఇప్పటి వరకు నాకు డైవర్స్ ఏమీ ఇవ్వలేదు, అందుకని నువ్వు నా భార్యవి, ఖచ్చితంగా నువ్వు వచ్చి డిజైన్స్కి కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పి అనగానే ఏ మొహం పెట్టుకొనని రమ్మంటారండి, ఇక మీరు మీ భార్యగా రమ్మంటారా, లేదంటే వీడికి పినతల్లిగా రమ్మంటారా, లేదంటే డిజైనర్గా రమ్మంటారా అని చెప్పి అనగానే నువ్వు డిజైనర్గా రా కళావతి, నువ్వు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి, నువ్వు నాకు డైవర్స్ ఇవ్వలేదు అలా అని చెప్పి ఆఫీస్కి 10 సంవత్సరాలు అగ్రిమెంట్ పేపర్లో సంతకం చేశావు, కాబట్టి నువ్వు రావాల్సిందే, నీ డ్యూటీ చేయాల్సిందే అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య కూడా ఇక ఖచ్చితంగా నోరు ఎత్తి ఒక్క మాట కూడా ఇక మాట్లాడలేదు. ఆ పసిబిడ్డను తీసుకొని ఈయనతో పాటు నేను వెళ్తే అందరూ చూసి ఏమనుకుంటారో ఏమో అని చెప్పి మనసులో ఒక రకంగా ఇక లోపల ఆలోచిస్తూ ఉన్నా కూడా రాజ్ పిలవగానే ఇక బ్యాగ్ అయితే సర్దుకుంటుంది కావ్య. ఆఫీస్కి రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా బయలుదేరగానే ఇక అక్కడి నుంచి అపర్ణ అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది కావ్య వంక. ఇక కావ్య కిందకి వచ్చి ఇక అత్తయ్య గారు ఆఫీస్కి వెళ్ళొస్తాను అనగానే ఆగు, ఆఫీస్కి వెళ్ళొస్తానని నువ్వు చెప్తున్నావు సరే, ఇక అతగాడి పరిస్థితి ఏంటి, చేతిలో బిడ్డను పట్టుకొని బయలుదేరిపోయాడు అని చెప్పి అనగానే ఇక రాజ్ వంక చూస్తుంది కావ్య. ఇక కావ్య చూడగానే మమ్మీ అనగానే దయచేసి నన్ను మమ్మీ అని పిలవద్దు, ఎందుకు వెళ్తున్నావో చెప్పు అనగానే ఒక్కసారిగా మనసు నొచ్చుకుంటుంది రాజ్కి. కానీ ఇక ఏమీ అనలేక నా మూలంగా ₹1 కోటి నష్టం వచ్చింది,
మరి ఆ నష్టానికి కారణం నేనే కాబట్టి దాన్ని వెళ్ళి సరిచేసే బాధ్యత నాకుంది. అందుకే ఆఫీస్కి వెళ్తున్నాను అనగానే ఇప్పటి వరకు 4 గోడల మధ్య ఉన్న పరువు ఇంకా బయటికి పాకుతుందన్నమాట. సమాజం దృష్టిలో ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్తావు రాజ్ అని చెప్పి ఇక రుద్రాణి మొదలు పెడుతుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న దానిలక్ష్మి కూడా మనందరి నోరు మూయిస్తాడు కానీ బయట వాళ్ళ నోరు ఎలా మూయిస్తాడు రాజ్? ఖచ్చితంగా ఈ బిడ్డను తీసుకుని వెళ్తే మన ఇంటి పరువు గంగలో కలిసిపోవడం ఖాయం అని చెప్పి ఒక పక్క ఇక దానిలక్ష్మి అంటూ ఉంటుంది. పిన్ని మీరు ఏమన్నా అనండి కానీ నా బిడ్డను తీసుకొని నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తాను. మీరు కళ్యాణ్ని వదిలేసి ఇక ఎక్కడెక్కడికైనా వెళ్ళి వచ్చారా? కళ్యాణ్ని పట్టుకొనే కదా తిరిగేవాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు. అలాగే వీడు కూడా నా కొడుకు, వాడిని ఇంట్లో వదిలేసి వెళ్ళలేను అలా అని చెప్పి ఆఫీస్ని ఇక ఆ రకంగా వదిలేలేను. అందుకే నా బిడ్డను తీసుకొని నేను వెళ్తున్నాను అని చెప్పి అంటాడు. ఆ మాటలకి అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి, అమ్మ కావ్య నువ్వెందుకమ్మా వెళ్ళడం, రాజు వెళ్తున్నాడు కదా అనగానే లేదు నానమ్మ, ఖచ్చితంగా కావ్య రావాలి. కావ్య డిజైనర్, ఆ డిజైన్స్ అన్నీ కావ్యకే తెలుసు, అవన్నీ కూడా ఖచ్చితంగా తను వేయాల్సిందే అని చెప్పి అనడంతో ఇక వెంటనే కావ్య లేదమ్మమ్మ, నేను కూడా 2 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతున్నాను, అది కరెక్ట్ కాదు. అందుకే నేను కూడా ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న పనులన్నీ చూసుకోవాలి కదా అని చెప్పి అనడంతో ఇక ఎవరు ఏమి అనరు. ఇక అక్కడి నుంచి రాజ్ అలాగే కావ్య ఇక బయలుదేరి వెళ్ళిపోతారు. ఆఫీస్కి ఎంటర్ అవగానే ఇక అందరూ కూడా రాజ్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. రాజ్ ఇక బిడ్డని పట్టుకొని వస్తూ ఉంటే కావ్య వాళ్ళందరినీ గమనిస్తూ, చూసారా నేను మిమ్మల్ని చెప్పాను, మిమ్మల్ని అందరూ కూడా వేరేగా అనుకుంటారని, కానీ మీరే అనవసరంగా ఈ బిడ్డని ఇక్కడి వరకు తీసుకొచ్చారు అనగానే వాళ్ళందరూ ఎవరి కోసం ఏమనుకున్నా పర్వాలేదు కానీ బిడ్డని నా బిడ్డగానే నాతోనే ఉంటాడు అని చెప్పి ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక పసిబిడ్డ అందరినీ చూసి చక్కగా స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన శృతి వెంటనే రిసెప్షన్ దగ్గర నుంచి వచ్చి, హలో హాయ్, ఎవరు సార్ ఈ పసిబాబు, చక్కగా ఎంత క్యూట్గా ఉన్నాడో, ఎంత చక్కగా స్మైల్ చేస్తున్నాడో, ఎవరు అనగానే నీకు అవసరమా, ఇదంతా కూడా నీకు అవసరమా, ఇక ఆఫీస్లో వాళ్ళెవరు వీళ్ళెవరు, వీళ్ళు క్యూట్గా ఉన్నారు వాళ్ళు బాగున్నారు అంటేనే మీకు శాలరీలు వచ్చేస్తాయా? కష్టపడాలి. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెట్టి వెళ్ళి నీ వర్క్ చూసుకో. ఇప్పటికే ₹1,00,00,000 పైగా నష్టం కలిగితే ఇక అదంతా పక్కన పెట్టేసి మీరేం చేస్తున్నారు అని చెప్పి ఇక ఎడాపెడా మాట్లాడేస్తాడు ఇక రాజ్. ఇక అక్కడి నుంచి వెంటనే భయపడుకుంటూ శృతి వెళ్ళిపోతుంది. ఇక శృతి వెళ్ళిపోయిన తర్వాత శృతి నోరునైతే మూయించారు. ఎందుకంటే మీ కింద ఎంప్లాయ్ కాబట్టి ఏదో విధంగా చెప్పేశారు, కానీ ఆఫీస్లో వాళ్ళందరి నోరు మీరు మూయించలేరు. ఖచ్చితంగా ఆ పసిబిడ్డ ఈరోజు కాకపోయినా రేపైనా మీ ఎవరికి పుట్టారు ఏంటి అనేది అడిగితే మీరు సమాధానం చెప్పలేరు అనగానే కావ్య వంక సీరియస్గా చూస్తాడు రాజ్. ఇక వెంటనే ఇక ఆఫీస్ రూమ్లోకి రాజ్ అయితే బాబుని తీసుకొని లోపలికి వెళ్తాడు. కావ్య తన వర్క్ తను చేసుకుంటూ ఆఫీస్లో ఇక డిజైన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అలంకృత కంపెనీకి ఆర్డర్స్లో ఏమేమి డిజైన్స్ సెలెక్ట్ చేసుకుందో అవన్నీ కూడా ఇక తీసుకొని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే శ్వేత ఇక ఫోన్ చేస్తుంది రాజ్కి. రాజు అప్పటికే 2 రోజుల నుంచి శ్వేతతో ఇక కాంటాక్ట్లో ఉండకపోయేసరికి ఏంటి అసలు రాజ్కి ఏమైంది, అసలు కనీసం ఫోన్లో కాంటాక్ట్ లేడు, తర్వాత ఆఫీస్కి వచ్చాడా లేదో కూడా తెలియదు. ఈరోజు కూడా కనీసం ఆఫీస్కి వెళ్తే రాజ్ వచ్చింది లేనిది తెలుస్తుంది, లేకపోతే సరాసరి ఇంటికి వెళ్తాను. రాజ్ గురించి ఇక ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి, రాజ్ని అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఇక శ్వేత అయితే ఇంట్లోంచి బయలుదేరుతుంది. ఇక ఆఫీస్కి వస్తుంది. రాజ్ కార్ని చూసి అమ్మయ్య రాజ్ వచ్చాడనమాట అని చెప్పి వెంటనే కూడా ఇక కార్ని పార్కింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఆఫీస్లో స్టాఫ్ అంతా రాజ్ గురించి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో ఎండి సారు ఒక బాబుని తీసుకొని వచ్చారు, వాళ్ళకైతే పెళ్ళయి 1 year అయింది, ఇప్పటి వరకు ఏ విశేషం లేదు కావ్య మేడంకి, కానీ చేతిలో సంవత్సరం బిడ్డ ఉన్నాడు. అసలు రాజ్ సార్కి కొంప తీసి ఇంకా వేరే ఆలోచన ఉందా, అసలు కావ్య మేడంని చీటింగ్ చేస్తూ ఈ బిడ్డని కనుంటారా?
మనకెందుకు, మనకి శాలరీ పడుతుంది, అంతవరకు మనం వర్క్ చేస్తే చాలు, లేనిపోనివి మనం తల మీద తెచ్చుకోకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మరికొందరు అయితే ఈ మధ్యలో ప్యాషన్ అయిపోయింది, వేరొకరు బిడ్డల్ని తెచ్చుకొని పెంచుకుంటూ వాళ్ళ బిడ్డలని చెప్పుకుంటూ తిరుగుతారు. కానీ కొంతమంది అయితే ఇక వేరే సెకండ్ ఫ్యామిలీని సెకండ్ ఫ్యామిలీతో పిల్లని కానీ వాళ్ళకే పుట్టారన్నట్టుగా చెప్తారు అని చెప్పి రాజ్ గురించి కథలుగా ఆఫీస్ స్టాఫ్ అయితే చెప్పుకుంటూ ఉంటారు. ఇక వెంటనే శ్వేత చూసి ఇక ఆఫ్ చేస్తారు. శ్వేత వెంటనే సీరియస్గా రాజ్ రూమ్లోకి వస్తుంది. రాజ్ అప్పటికే ఇక బాబు ఏడుస్తూ ఉంటే పాలని ఇక బాటిల్తో పెడుతూ ఉంటాడు. చూస్తుంది. ఒక్కసారిగా రాజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఏంటి శ్వేత అని చెప్పి ఉలిక్కి పడుతున్నాడు బాబు. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి రాజ్ అనగానే, అవునవును వాడు ఉలిక్కే పడతాడు, కానీ నువ్వు చేసే పనికి ఇంట్లో అందరి ముందు దోషిగా అయిపోయావు. ఇప్పటికీ ఇక నువ్వు నిజం చెప్పకుండా ఆఫీస్ వరకు బాబుని తీసుకొని ఎందుకు వచ్చావు అని చెప్పి అనగానే, అయ్యో శ్వేత ఎందుకు అంత గట్టిగా అరుస్తావు, ఎవరైనా వింటారు అని చెప్పి అనగానే, నేను అరవడం లేదు రాజ్, నీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నా. నువ్వు ఎంతైనా ఈ బాబుని నువ్వు పెంచుకోవడం అన్నది ఇంట్లో కరెక్టే ఉంది, కానీ నిజం చెప్పి పెంచుకో రాజ్. అప్పుడు నీ వైపు ఎవరు కూడా ఏమీ వేలెత్తి చూపించరు. ఇదే ఆఫీస్లో నువ్వు ఒక రాజులాగా వెలిగావు. అలాంటిది ఈ బిడ్డను తీసుకొని వచ్చేసరికి ఆఫీస్ స్టాఫ్ ముందు నువ్వు ఎంతగా దిగజారిపోయి ఉంటావో ఒకసారి అర్థం చేసుకో. లోకులు కాకులు, ఈ పసిబిడ్డ ఆకలి నీకు తెలిసినట్టు వాళ్ళకు తెలియదు. అందుకే నాలిక నోటుకొచ్చినట్టుగా నాలిక తిరుగుతూనే ఉంటుంది అని చెప్పి అనడంతో, ఇక శ్వేత అయిపోయిందా, ఈరోజు చాలా వర్క్ ఉంది, అందుకే ఇక బాబుని తీసుకొని తప్పకుండా రావాల్సి వచ్చింది, లేదంటే ఇంట్లోనే ఉండేవాడిని అనగానే, ఎంతకాలం రాజ్, ఎంతకాలం చెప్పు, నువ్వు చేసే పనికి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను నిందిస్తున్నారు. నిన్ను కట్టుకున్న భార్య ఇక ఎంత బాధపడుతుందో అర్థం చేసుకో. ఇప్పటికే పాపం కావ్య నువ్వు తనని ఇష్టపడట్లేదని, తనకి డైవర్స్ ఇస్తావని ఇక ఎంతగానో బాధపడుతూ కళ్ళముట్ట నీళ్లు ఇంకే వరకు ఏడ్చింది. చివరాఖరికి నువ్వు ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి నిజం చెప్పకుండా నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమైపోతారు, ముఖ్యంగా కావ్య ఏమైపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో కావ్య ఏదో డౌట్ వచ్చి ఇక రాజ్ రూమ్లోకి వస్తూ ఉంటుంది కావ్య. ఇక శ్వేత అయితే, ప్లీజ్ రాజ్, ఈరోజు ఖచ్చితంగా నువ్వు చెప్పకపోయినా నేనైనా ఇంటికి వచ్చి విషయం చెప్పేస్తాను, నా మనసు చాలా భారంగా ఉంది రాజ్ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక శ్వేత. ఇక అప్పటికే కావ్య ఇక శ్వేత రావడం గమనించి అక్కడే విండో దగ్గరే నుంచొని వింటుంది. ఇక రాజ్ అయితే, ప్లీజ్ శ్వేత, ఇక కొంతకాలం ఓపిక పట్టు, ఖచ్చితంగా ఇక నిజం నాకు నేనే చెప్తాను, అప్పటి వరకు నోరు ఎత్తద్దు అని చెప్పి అంటూ ఉంటే, లేదు రాజ్ లేదు, నీ గురించి నిజం తెలియాలి, లేదంటే ఖచ్చితంగా అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటారు. దేవుడు లాంటి నిన్ను తప్పుగా అనుకోవడం నాకు నచ్చట్లేదు రాజ్. నా లైఫ్లో చాలా హెల్ప్ చేశావు, అలాంటిది ఇంత జరిగినా కూడా నేను ఇంకా నోరు మెదపకుండా అలానే ఉంటే దేవుడు నన్ను క్షమించడు, నాకే గిల్టీగా అనిపిస్తుంది రాజ్ అని చెప్పి అంటూ ఉంటే, ఇక కావ్య మొత్తం వింటుంది. అంటే శ్వేతకి ఈ బాబు గురించి మొత్తం తెలుసు అన్నమాట. ఏదో పెద్ద విషయమే జరిగింది, ఈయన చెప్పొద్దంటున్నారు, కానీ శ్వేత చెప్తానంటుంది. ఏం జరిగింది అసలు, శ్వేతని అడిగి తెలుసుకుంటాను ఖచ్చితంగా అని చెప్పి వెనక్కి వచ్చేస్తుంది. తన రూమ్లో తను కూర్చుంటుంది. శ్వేత ఇక ఆ రకంగా మాట్లాడుతుంటే రాజ్ వచ్చి, చూడు శ్వేత, ఖచ్చితంగా కొన్ని రోజులైనాక ఈ విషయం సర్దుమటుగవుతుంది. ఇక నువ్వు అనవసరంగా సెన్సిటివ్గా మారిపోయి ఈ విషయం చెప్పేద్దామని అనుకుంటే మాత్రం ఊరుకోను. ఈ బిడ్డకి ఆకలి వేస్తుంది, నేను వెళ్ళి సెర్లాక్ని కలుపుకోవాలి, ఇక్కడ నుంచోనుండు అని చెప్పి ఇక వెళ్ళి పాపం రాజ్ అయితే ఇక హాట్ వాటర్ని కెటిల్లో పెట్టుకొని ఇక సిద్ధం చేసుకుంటూ ఉంటాడు ఫుడ్కి. కావ్య ఇక శ్వేత గురించి, శ్వేత విషయాలు ఏం చెప్తుందా అని చెప్పి తన మనసులో ఒకటే ఇక మదన పడుతూ ఉంటుంది. ఇక మరొక వైపు అప్పు ఏమో ఇక పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్ళటంతో ఇక అక్కడ అన్ని విషయాల్లోనూ తను సెలెక్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా మా వైపు నుంచి మీకు మెయిల్ వస్తుంది, మీరైతే ఇక అన్ని టెస్టుల్లో పాస్ అయ్యారు అని చెప్పి చెప్పడంతో ఇక అప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది. బయలుదేరగానే ఇక అక్కడ
కనకం కృష్ణమూర్తి ఇంట్లో చాలా దిగులుగా కూర్చొని ఉంటారు. ఏంటమ్మా, ఏంటి నాయన, ఎందుకు అంత దిగులుగా కూర్చుని ఉన్నారు అని చెప్పి అనగానే, అవును కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా అని చెప్పి అంటాడు. ఇక కృష్ణమూర్తి, ఏమైంది నాయన, సక్సెస్ అయింది, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి నేను సెలెక్ట్ అయ్యానని నాకు చెప్పారు అని చెప్పి సంతోషంగా చెప్తుంది. వెంటనే ఇక కృష్ణమూర్తి కనకమైతే సంతోషంతో, అప్పు నువ్వు నిజంగా అనుకున్నది సాధించావే అని చెప్పి అనగానే, ఆగమ్మా ఆగు, ఇంకా ఏమైపోలేదు, అసలైంది ఇప్పుడే ఉంది. వాళ్ళు మెయిల్ పంపిస్తానన్నారు. ఆ మెయిల్ వచ్చినాక నేను వెళ్ళి అప్పుడు ఇంకొక 2 టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు కూడా పాస్ అయితే తప్ప నేను ఫుల్ ఫ్లెక్స్డ్గా పోలీస్ ఆఫీసర్ని అయినట్టు కాదు అని చెప్పి అనటంతో వెంటనే ఇక ఏముంది, ఇప్పటి వరకు అన్ని టెస్టుల్లో పాస్ అయ్యావు, ఇంకా ఆ 2 టెస్టులే కాబట్టి అవి కూడా పాస్ అవుతావు, ఇక నీ లైఫ్కి మంచి జరుగుతుందమ్మా అని చెప్పి ఇక అంటూ ఉంటే, లేదు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. వెంటనే కృష్ణమూర్తి, ఏమైందమ్మా, ఎందుకు అంత బాధగా ఉన్నావు, ఏదో జరిగింది చెప్పు, నువ్వు సెలెక్ట్ అయ్యావు కదా, అయినా కూడా ఎందుకు అంత బాధపడుతున్నావు అనగానే, ఏమో నాయన, లోకం ఎలా ఉందంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంది. ఇక మనిద్దరం ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకడు మనకి కలిశాడు, గుర్తుందా నాయన, వాడొచ్చి ఈరోజు వాడి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, నీకు మెయిలే రాదు, నువ్వు లొంగితే తప్ప నువ్వు పోలీస్ అవ్వలేవని చెప్పి వాడు చెప్పాడు. వాడిని కొట్టేంత కోపం వచ్చింది, కానీ పోలీసుని అవుతానన్న విషయంలో ఆలోచని కొంచెం జ్ఞానాన్ని పెంచుకొని అతి ఆవేశాన్ని తగ్గించడం వల్ల వాడు నా చేతిలో బతికిపోయాడు, లేదంటే వాడిని ఏం చేసేవాడినో అని చెప్పి అనగానే, వద్దమ్మా వద్దు, నువ్వు ఆవేశపడితే పనులు జరగవు, ఇప్పటి వరకు ఎంత కృషిగా పైకి వచ్చావో అంతే కృషిగా నువ్వు ముందుకు వెళ్తావు, మధ్యలో ఇలాంటి కలుపు మొక్కలు లాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు, వాళ్ళని మనం పీకి పడేసి మన లైఫ్ని మనం దూరంగా ఇక ఎవరికి అందని ఎత్తులోకి వెళ్ళిపోవాలి అని చెప్పి కృష్ణమూర్తి చెప్పడంతో అప్పు చాలా సంతోషపడుతుంది. ఇక అప్పు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కనకమైతే అప్పు గురించి ఇన్నాళ్ళంతా దిగులుండేదయ్యా, కానీ ఇప్పుడే మనసులో ఎక్కడో ఇక దీని జీవితానికి పర్వాలేదు, ఇది పంతం కొద్దైనా లేదంటే ఏ విషయానికైనా తన మనసులో తను కంట్రోల్ చేసుకోగలదు, ఒక ఆఫీసర్గా మారి అందరినీ కూడా సిన్సియర్గా తను ఇక అందరికీ న్యాయం చేయగలదు అన్న ఆలోచన అయితే నాకు వచ్చింది, అప్పు లైఫ్ అయితే బాగానే ఉంటుంది అనిపిస్తుంది అయ్యా అని చెప్పి కనకం అంటూ ఉంటుంది. ఇక వెంటనే కృష్ణమూర్తి, ఏంటో మనం పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ కలల్ని కనలేదు, దాన్ని ఎప్పుడు కూడా మగపిల్లవాళ్ళగా బట్టలు వేసి మగపిల్లవాళ్ళగా చూస్తూ ఉంటే అందరూ కూడా ఏదో రకంగా హేళన చేసేవాళ్ళు, అప్పుని అసలు ఆడపిల్లే కాదు, అసలు మగపిల్లవాడు కాదు, అసలు ఇది ఒక ఆడపిల్లేనా అన్నట్టుగా చీపుగా చూసేవాళ్ళు, కానీ ఈరోజు అప్పు పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పినట్టు అవుతుంది అని చెప్పి ఇక కనకం అయితే అంటూ ఉంటుంది. సరేగానే అయ్యా, నాకెందుకో కావ్య విషయంలో రోజు రోజుకి భయం అయితే వస్తుంది, ఎందుకంటే అల్లుడు గారు ఆ బిడ్డని తీసుకొని వచ్చారు, ఆ బిడ్డని తీసుకొని వచ్చిన తర్వాత కనీసం కావ్య ఒక్క ఫోన్ కూడా చేయలేదు, అలా అని చెప్పి నేను 2-3 సార్లు ఫోన్ చేస్తే నా ఫోన్కి ఇక కనీసం అటెండ్ కూడా చేయలేదు, అసలు అది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏమో నాకు చాలా భయంగా ఉందయ్యా అనగానే ఇక వెంటనే కృష్ణమూర్తి, చూడు కనకం, కావ్యకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ, ఆత్మాభిమానం లేని చోట నిలువెత్తు మనిషి ఉండడం కష్టం, తను అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా తనకి ఏమీ జరగలేదని అర్థం చేసుకో, ఇక అల్లుడు గారంటావా ఆ బిడ్డని తీసుకొని వచ్చారు, కానీ ఆ బిడ్డ తల్లి గురించి ఇప్పటి వరకు ఏమీ నోరు విప్పలేదు, కాబట్టి మన కూతురు ఎందుకో అదృష్టవంతురాలే అనిపిస్తుంది, ఇప్పటి వరకు అయితే దాని తర్వాత మనం ఏం జరుగుతున్నా ఆలోచించలేం, ఎందుకంటే ప్రస్తుతానికైతే ఆ బిడ్డ ఎవరి బిడ్డ అన్నది ఇక రాజు అయితే చెప్పట్లేదు, ఆయన నోరు విప్పి నిజంగా ఆయనకు పుట్టిన బిడ్డే అయితే ఎప్పుడో తీసుకొని వచ్చి చెప్పేవాడు, అది కూడా కరెక్ట్గా సంవత్సరం రోజు ఇక యానివర్సరీ ఫంక్షన్ రోజే తెచ్చాడు అంటే ఏదో జరిగింది, అదేదో కావ్య కనిపెట్టందే ఇక పుట్టింటికి రానని చెప్పింది కదా, ఇక ఈ మధ్యలో ఇక స్వప్నకి ఫోన్ చేసి అక్కడ వివరాలన్నీ కనుక్కుంటున్నాం కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి ఇక కృష్ణమూర్తి అయితే కనకంతో అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక ఆఫీస్లో శ్వేత ఎప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక కావ్య.
కావ్య అనుకున్న ప్రకారమే శ్వేత బయటకైతే వస్తుంది. శ్వేత ఇక రాజ్ నేనైతే వెళ్ళొస్తాను అని చెప్పి అనగానే, సరే శ్వేత నేను చెప్పినట్టుగా నువ్వు ఎవరి దగ్గర ఈ విషయం ఎత్తద్దు అని చెప్పి చెప్పడంతో సరే రాజ్ అని చెప్పి అక్కడి నుంచి శ్వేత బయటకు వస్తుంది. కావ్య అది గమనిస్తుంది. గమనించి చకాచకా డిజైన్స్ అన్నీ వేసేస్తుంది. వేసేసిన తర్వాత ఇక వెంటనే కూడా రాజ్ చూడకుండా కావ్య వెంటనే బయటికి వస్తుంది. బయటకు వచ్చి శృతికి తన చేతిలో ఉన్న డిజైన్స్ అన్నీ ఇచ్చి, రాజ్ సార్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు కావ్య మేడం లోపలే ఉన్నారు అని చెప్పి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కసారి వెళ్ళి ఇస్తూ ఉండు అని చెప్పి అనగానే, సరే మ్యామ్ అని చెప్పి తీసుకుంటుంది శృతి. ఇక వెంటనే కావ్య అయితే ఆఫీసులోంచి బయటకు వచ్చి శ్వేత కారులో ఇక కార్ పార్కింగ్ చేసే దగ్గరికి వెళ్ళగానే ఇక కావ్య అయితే వెళ్తుంది శ్వేత దగ్గరికి. వెళ్ళి సీరియస్గా అట్లానే నుంచుని ఉంటుంది. ఇక కావ్యం చూసిన శ్వేత అట్లానే చూస్తూ ఉంటే, ఏంటి ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పి అంటుంది కావ్య. అంటే అనగానే, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇంతవరకు నేను నా భర్త ఎప్పుడు కూడా గొడవలు పడినా, ఎప్పుడు విడిపోవాలనుకున్నా ఇంతవరకు ఏ రోజు కూడా ఆ దేవుడు మమ్మల్ని విడదీయలేదు. ఎందుకంటే ఆ దేవుడు వేసిన బ్రహ్మముడి అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. కానీ ఆ బ్రహ్మముడి ఇప్పుడు తెగిపోయేలా ఉంది. నన్ను ఇక నీ ఫ్రెండు నన్ను వదిలించుకుందామని నిన్ను అడ్డు పెట్టుకొని ఇక నా మనసు విరగొట్టాలనుకున్నాడు. అదంతా కూడా నాకు అప్పుడే తెలుసు. కానీ నేను ఎప్పుడు కూడా ఆయన్ని నిలదీయలేదు ఎందుకు ఇదంతా చేస్తున్నారని. కానీ ఆయనకి నా మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ బయట పెట్టడం కోసమే నేను నానా ప్రయత్నాలు చేశాను. చివరాఖరికి అంతా బాగానే జరిగింది అని అనుకున్న చివరి నిమిషంలో ఒక బాబుని తీసుకొని వచ్చి ఇక ఇంటికి తీసుకొచ్చారు. నీకు మీ ఫ్రెండు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారు. నీకు జరిగిందేంటో మొత్తం తెలుసు శ్వేత, దయచేసి నిజం చెప్పు అని చెప్పి అడుగుతుంది కావ్య. ఇక వెంటనే శ్వేత రాజ్ ఆ విధంగా చెప్పొద్దని అన్నాడని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని వెంటనే, లేదు కావ్య నాకేమీ తెలీదు అని చెప్పి అనగానే, నీకు మొత్తం తెలుసు నువ్వు రాజ్ ఇందాక మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది శ్వేత. అనగానే అంటే ఏంటి? ఇందాక నువ్వు వచ్చి మొత్తం చెప్తూ ఉంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెప్పడానికి లేదు అని చెప్పి మా వారు అంటున్నారు. నేను విన్నాను. చివరాఖరికి ఆ బిడ్డ ఎవరి బిడ్డ అన్నది నాకు తెలియాలి. ఆయనంటే నాకు పంచప్రాణాలు. అలాంటి పంచప్రాణాలను కూడా వదులుకొని పుట్టింటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను అంటే నా మనసు ఎంత విరిగిపోయిందో అర్థం చేసుకో. ఇప్పటికైనా నేను ఆయనతో ఉండాలని అనుకుంటున్నాను. చివరాఖరికి ఆయన మనసులో నా మీద ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయనతో జీవితం పంచుకోవాలనుకున్నాను. కానీ ఆ బిడ్డను తీసుకొని వచ్చి నా మనసు అంతా కూడా విరిచేశారు. చెప్పు శ్వేత, ఆ బిడ్డ నిజంగా ఆయనకు పుట్టిన బిడ్డేనా? అసలు ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని చెప్పి ఇక అనడంతో ఇక శ్వేత బోరున ఏడుస్తుంది. ఒక్కసారిగా కూలబడిపోతుంది. కావ్య, నిజం చెప్పాలంటే రాజ్కి నువ్వన్నా కూడా చాలా ఇష్టం. నువ్వు ఇక డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి ఇక రాజ్ చేతిలో పెట్టావు. రాజ్కి నోటి వెంట మాట రాలేదు. ఆ రోజంతా డైవర్స్ పట్టుకొని ఇక ఆఫీస్కు వచ్చి ఇక కనీసం టిఫిన్ కాదు కదా, భోజనం కాదు కదా, ఏమీ చేయలేదు. ఇక డైవర్స్ పేపర్లతో కుమిలిపోయాడు. నువ్వంటే తనకి ఇష్టమని ఇక నా దగ్గర చెప్పాడు. నా భార్యని నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనీసం తాకలేదు. తనని ఏ రోజు కూడా భార్యగా దగ్గరకు తీసుకోలేదు. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం శ్వేత. కానీ ఏ రోజు కూడా ఆ విషయాలు తనకి ఏ రోజు చెప్పలేదు. తనని ఎప్పటికైనా వదిలేద్దాము అని చెప్పి అనుకుంటూనే తనంటే గుండెల నిండా ప్రేమని పెంచుకున్నాను. నాకు నిజానికి తను ఉన్నప్పుడు తన వాల్యూ తెలియలేదు. తను ఎప్పుడైతే నా నుంచి దూరం వెళ్ళిపోతానని ఈ డైవర్స్ పేపర్లు ఇచ్చిందో అప్పటి నుంచి తన మీద నాకు ప్రేమ మొదలైంది. తను లేకపోతే నేను ఉండలేను శ్వేత అని చెప్పి చిన్న పిల్లవాళ్ళలాగా బోరున ఏడ్చాడు రాజ్ అని చెప్పి అంటుంది. ఇక వెంటనే కావ్య స్టన్ అయిపోతుంది. ఇక ఎందుకు రాజ్, మరి అలాంటప్పుడు ఇక నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టచ్చు కదా అని చెప్పి అంటే ఇక వెంటనే ఏం చెప్పమంటావు? నా మనసులో ఉన్న ప్రేమ ఏ రకంగా తన దగ్గర పంచాలనుకుంటావు? ఎందుకంటే నాకు ఒక బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి నా కొడుక్కి నువ్వు తల్లి అవుతావా అంటే ఏ తల్లి అయినా ఏ ఆడపిల్లైనా ఒప్పుకుంటుందా? చెప్పు శ్వేత అని చెప్పి నన్ను అడిగాడు. అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య. అంటే ఏంటి ఉద్దేశం అనగానే, నా మనసులో ఈ బిడ్డని నా బిడ్డగా నేను ఎప్పుడో అంగీకరించుకున్నాను. కానీ నిజానికి
కావ్య మనసులో నాలాగే తనకి ఈ బిడ్డని తల్లి అవ్వాలని తన మనసులో ఉందో లేదో తెలుసుకోకుండా ఈ బిడ్డని తీసుకుని వెళ్ళి ఇక కావ్యకి ఈ బిడ్డే మన బిడ్డ, మన జీవితంలో ఇక ఎప్పుడూ బిడ్డల్ని కనకూడదని చెప్తే ఏ అమ్మాయి అయినా ఒప్పుకుంటుందా శ్వేత? అందుకే నాతో ఉంటే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది, తన జీవితం హ్యాపీగా డైవర్స్ ఇస్తే హ్యాపీగా ఒంటరిగా ఉన్న తన లైఫ్ పూలబాటగా మారుతుందని తనకి నేను ఎప్పటి నుంచో ఇష్టపడుతూ ఉన్న నా మనసుని కంట్రోల్ చేసుకొని తనని పుట్టింటికి పంపించేయాలన్న ప్రయత్నం చాలా చేశాను. చివరాఖరికి నిన్ను అడ్డు పెట్టుకొని తన మనసు ఇరిచేయాలనుకున్నాను. అయినా కూడా తను మన ఇద్దరి విషయంలో కూడా తను బాధపడలేదు, ఒక్క మాట కూడా నన్ను అనలేదు. చివరాఖరికి నా వైపు నుంచి ప్రేమ కోరుకుంటుందే తప్ప తను నన్ను వదిలే ప్రయత్నం చేయట్లేదు. అలా అని చెప్పి ఈ బిడ్డని తల్లిని చేయలేను అని చెప్పి అంటాడు. ఏంటి రాజ్, ఇంకా నువ్వు బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా? నాకు డైవర్స్ అయిపోయాయి కాబట్టి నేను ఆ బిడ్డని పెంచుకుంటాను. నువ్వు ఖచ్చితంగా నువ్వు కావ్య ఇద్దరు ఒకటయ్యి హ్యాపీగా ఉండండి అని చెప్పి అనగానే, లేదు లేదు శ్వేత, నేను బిడ్డ తండ్రికి మాట ఇచ్చాను. వాడు నా చిన్నప్పుడు నేను ఊబిలో పడిపోయినప్పుడు వాడి ప్రాణాలకు తెగించి కాపాడాడు. వాడు కాపాడిన ప్రాణాలే నా ప్రాణాలు. అలాంటిది వాడి బిడ్డని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకోవాలనుకుంటున్నాను. ఇలాంటప్పుడు ఇక నేను కావ్య గురించి ఆలోచించిన, బిడ్డ గురించి ఆలోచించిన, పసిబిడ్డకి ఇక తల్లి తండ్రి లేనుగా లోటు కాబట్టి ఇక బిడ్డ వైపే నేను మొగ్గు చూపుతాను. కళావతి నా వైపు నుంచి చాలా ఇష్టపడింది, నన్ను బాగా కోరుకుంది. కానీ దేవుడు మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తాడని నేను ఊహించలేదు. కళావతికి నిజం చెప్పి ఇక ఈ బిడ్డని మన ఇద్దరం పెంచుకోవాలి అని చెప్పి కళావతికి అన్యాయం చేయలేను, అలా అని చెప్పి ఈ బిడ్డకి అన్యాయం చేయలేను. ఖచ్చితంగా ఈ బిడ్డ నా బిడ్డే. రేపటి రోజు నేను చేసిన పనికి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో లొంగిపోతాను. అప్పుడు ఈ బిడ్డ అనాథ బిడ్డ అయిపోకూడదు. అందుకే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇంట్లో అందరి ముందు చెప్తాను, కానీ కొన్ని రోజులు ఆగినాక చెప్తాను అని చెప్పి అన్నాడు అని చెప్పి చెప్తుంది. ఏంటి శ్వేత, ఏం మాట్లాడుతున్నావు? ఆ బిడ్డ తన బిడ్డ కాదు, తన ఫ్రెండ్ బిడ్డ అని చెప్పి అనగానే, అవును కావ్య, రాజ్కి ఇక తన ఫ్రెండ్ చాలా చాలా ఇష్టం. తన ఫ్రెండ్ గురించి రాజ్ చాలా బాగా హెల్ప్ చేసేవాడు, తన ఫ్రెండ్ రాజ్కి బాగా హెల్ప్ చేసేవాడు చిన్నప్పటి నుంచి. ఇక ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. కానీ ఒకరోజు దురదృష్టవశాత్తు ఇక రాజ్ని మెయిన్ రోడ్డు మీద డివైడర్ మీద రాజ్ ఇక ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే రాజ్ అని చెప్పి రాజ్ని తప్పించిపోయి ఇక తను లారీ కింద పడిపోయాడు. అప్పటికే తన భార్యని కోల్పోయిన రాజ్ ఫ్రెండు ఇక ఆ బిడ్డే అన్నీ అనుకుని పెరుగుతూ ఉన్నాడు. ఆ బిడ్డకి తల్లి లేదు, తండ్రి లేదని ఇక గుండెల్ని పగిలేలాగా ఏడ్చాడు రాజ్. ఇక ఒక్కటే నిర్ణయించుకున్నాడు, నా ప్రాణాలని కాపాడిన నా ఫ్రెండు రేపటి రోజున అనాథగా ఉండకూడదు, నాకే ఇక ఈ కొడుకు పుట్టాడు అని చెప్పి వాడిని ఇక మనసారా అద్దుకొని వాడిని ఇంతకాలం డే కేర్లో ఉంచాడు. కానీ ఇక ముందు వాడిని తనే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే జరిగిన విషయం. కానీ రాజ్కి మాత్రం నీ మీద చాలా ప్రేమ ఉంది కావ్య. ఆ ప్రేమ ఎంత విలువైందంటే నువ్వంటే తను ఏ రోజు నువ్వు లేకపోతే తను బ్రతకలేడు. పైకి ఏదో గట్టిగా మాట్లాడతాడు తప్ప నిజానికి నువ్వంటే చాలా ప్రేమ ఉంది రాజ్కి అని చెప్పి అనడంతో ఇక వెంటనే కావ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక ఆ బిడ్డకి తల్లి తండ్రి ఇద్దరు లేరా అని చెప్పి ఆ పసిబిడ్డ గురించి చాలా బాధపడుతుంది. నా మనసులో నిజంగా నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. నేను ఎప్పుడు కూడా ఆయన గురించి తప్పుగా ఆలోచించలేదు. ఆయనకి నిజానికి నా వంకే కనీసం కన్నెత్తి చూడని ఈయన ఇంత పెద్ద తప్పు చేసి బిడ్డను తీసుకొని వచ్చారా అని చెప్పి నేను ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. ఆ పసిబిడ్డ తల్లిదండ్రుల స్థానంలో ఆయన ఉండి ఇక ఇంటికి తీసుకొని వస్తే ఇక నాకెందుకు ప్రాబ్లం అవుతుంది? ఆయనకి బిడ్డ అయితే నాకు బిడ్డే, నేను ఆయన దారిలోనే నడుస్తాను అని చెప్పి ఏడ్చుకుంటూ ఇక లోపలికి వెళ్తుంది కావ్య. ఇక వెంటనే వెళ్ళేసరికి బాబు ఏడుస్తూ ఉంటే ఇక గుండెలకి హత్తుకుంటుంది కావ్య. ఎత్తుకొని, ఏమండి పాలు అలా తాగిస్తారా? ఇలా తాగించాలి అని చెప్పి పాలు పడుతుంది. ఇక అలాగే సెర్లాక్ పెడుతుంది. ఇక వెంటనే, ఏమండి
ఈ బిడ్డ తల్లి ఎక్కడుందండి అని చెప్పి మామూలుగా అడుగుతుంది. ఇక కావ్య అలా అడిగేసరికి చెప్పాను కదా కావ్య, ఎప్పటికీ ఈ విషయం చెప్పనని అనగానే, అవునవును, మీరు ఎందుకు చెప్తారు? మీ గుండెల నిండా కూడా ప్రేమ ఉన్నా బయటకు చెప్పరు. ఈ బిడ్డ తల్లి ఎక్కడుందంటే ఇప్పటికీ చెప్పరు. అన్నీ నాకు తెలుసండి. ఈ బిడ్డ తండ్రి చనిపోయాడని తెలుసు. ఈ బిడ్డ అనాథని తెలుసు. ఈ బిడ్డని మీరు తండ్రిగా తీసుకుని వచ్చారని తెలుసు. ఇంకా నా దగ్గర ఎందుకు దాచిపెడుతున్నారండి? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? ఆ బిడ్డకి మీరు తండ్రిగా అయినప్పుడు నేను తల్లిని అవ్వలేనా? చెప్పండి అనగానే ఇక రాజ్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే శ్వేత, చెప్పక తప్పలేదు రాజ్, ఎందుకంటే ఎంత ప్రేమ ఉంది నీకు అలాగే కావ్యకి. అలాంటి ఇద్దరు కూడా విడివిడిగా అయిపోవడం నాకు ఇష్టం లేదు. చేసే మంచి పని విషయంలో నువ్వు చేసే మంచి పని దాచడం వల్ల ఒక జంట విడిపోతుంది. కావ్య మనసులో నువ్వంటే చాలా ఇష్టం ఉంది, అలాగే నీ మనసులో కావ్య అంటే చాలా ఇష్టం ఉంది. ఆ బిడ్డని మీ ఇద్దరే తల్లిదండ్రులుగా జీవితాంతం చూసుకోవచ్చు. అలాంటి విషయాన్ని ఇన్ని రోజుల పాటు అందరి దగ్గర నువ్వు చెడ్డవాడివైపోవడం నాకు నచ్చలేదు. నేను చెప్పాను కదా కావ్య నువ్వంటే చాలా ఇష్టం, నీవేం చెప్తే అది వింటుంది అనగానే, లేదు కావ్య, నువ్వు బాగా ఆలోచించుకో. మన జీవితంలో మనకి ఇంకంటూ బిడ్డలు ఉండరు, వీడే మన బిడ్డ అని చెప్పనగానే, అయ్యో వీడికంటే నాకు ఎవరు ఎక్కువ కాదండి. వీడి తండ్రి మీ ప్రాణాలని కాపాడాడంట. మీరు అంటూ బతికి ఉన్నారు అంటే ఇక ఈ బుడ్డోడు వల్ల తండ్రి వల్లే కాబట్టి వాడే నా కొడుకు. ఇక నుంచి మీరు ఈ బిడ్డని వేరు చేసి మాట్లాడద్దు. మీకు నాకు వీడు దేవుడిచ్చిన బిడ్డ అని చెప్పి దగ్గరకు తీసుకుంటుంది కావ్య. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.